అన్నమాట. వి నీడ్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్. బలమైన కుటుంబాలు, సేవకుని కుటుంబాలు కావాలి. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఫర్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రాంతం యొక్క మార్పు మనం చూడాలంటే సేవకుల కుటుంబాలు బలంగా ఉండాలి, విశ్వాసుల కుటుంబాలు బలంగా ఉండాలి. భార్యాభర్తలుగా, సేవకులుగా ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నీ సిలువ దగ్గరికి వెళ్ళి అన్ని పక్కన పెట్టి వీ హ్యావ్ టు బికమ్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒకటవ్వాలి, ఆలోచనలో ఒకటవ్వాలి, మాటల్లో ఒకటవ్వాలి. యువర్ ఫ్యామిలీ షుడ్ బి వర్షిపింగ్ ఫ్యామిలీ. ఆరాధించే కుటుంబంగా, అఫెక్షనేట్, ప్రేమించే కుటుంబంగా, ఒకరి కుటుంబాన్ని ఒకరు ప్రేమించే కుటుంబంగా, ఆసక్తి చూపించే కుటుంబాలుగా. ఈ దినాల్లో మనం ఉంటే చాలా 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 మెలకువలు మనం చూస్తాం. అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన కుటుంబంలో ఏం కావాలి? దేశ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం కదా. మా గ్రామాల్లో ఉద్యోగం దయచేయి ప్రభా, మా ఊర్లో ఉద్యోగం దయచేయి ప్రభా, దిగిరా ప్రభా, పడిపో ప్రభా. ఏమి ప్రార్థన చేస్తామండి మనం? దిగిరా అంటాడు ఒక ఆయన. అబ్బా ఎలా కుదిరిద్ది? ఆయన దిగి రానన్నాడా? రాలేదా? వచ్చాడుగా. ఆర్డర్, దిగిరా, దహించే, అగ్నితో కాల్చే. కుదరదు. యువర్ ఫ్యామిలీ షుడ్ బి రివైవ్డ్ నౌ. మన కుటుంబాలు ఉజ్జీవింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు ఉజ్జీవింపబడాలి. ఆ రోజు ఆదాము చేసిన తప్పుకి అక్కడున్న ఐక్యత, ప్రేమ, ఏక మనసు, ఏక ఆత్మ అంత డిస్టర్బ్ అయిపోయింది. పాపం వచ్చేసింది. కుటుంబంలోనే పాపం ఎంటర్ అయింది ఫస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, మనం తప్పు ఎక్కడైనా ఎక్కువ చేస్తామంటే ఎక్కడ చేస్తామండి? సంఘానికి అయ్యగారు ఎంత మంచోడో అమ్మగారు విలను. కొంతమందికి అమ్మగారు మంచోడు, అయ్యగారు విలను. అసలు ఈ మాట రావచ్చా? కుదిరిద్దా? అవుతుందా? ఇంట్లోకి వచ్చి భార్య మీద, బిడ్డల మీద సుర్రు బుర్ర అంటాం. అయ్యగారు సంఘానికి చాలా మంచోడు, అయ్యగారు కోపం ఉండదు తెలుసా మీకు అంటే అమ్మగారికి ఉంటుందన్నా. అయ్యగారు భలే తగ్గించుకుంటాడు తెలుసా, భలే పలకరించేస్తాం. పురుషులు చాలా జాగ్రత్త. కుదరదు అలాగా. పిచ్చ పిచ్చ డ్రామాలు దేవుడి దగ్గర కుదరవు, అసలు అవ్వదు. నువ్వు ఎలాగైతే విశ్వాసుల దగ్గర కోపం లేనట్టుగా ఉంటావో అలాగే నీ భార్య దగ్గర కూడా ఉండు, నీ బిడ్డల దగ్గర కూడా ఉండు. కొంతమంది అమ్మగారులు అలా చేస్తూ ఉంటారు. కుదరదు అలాగా, అవ్వదు అలాగా. ఎలా కుదురుద్ది? లైఫ్ స్టైల్ ఎవాంజలిజం, మాదిరి జీవితముతో సువార్థీకరణ త్రూ ఫ్యామిలీ. కుటుంబం ద్వారా కుటుంబాలకు సువార్త అందాలి. కుటుంబం ద్వారా ఆ గ్రామానికి సువార్త అందాలి. నీ కుటుంబం ద్వారా ఆ వీధికి సువార్త అందాలి. నువ్వేం మాట్లాడక్కర్లా, నువ్వేం చెప్పక్కర్లా. నీ ప్రేమ, నీ సహనము, నీ ఓర్పు, ద వే యూ ట్రీట్ యువర్ వైఫ్, నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఇట్ షుడ్ బి ప్రొజెక్టెడ్ టు ద చర్చ్. సంఘానికి అది వెళ్ళాలి. సో ఇట్స్ టైము కుటుంబం ఉజ్జీవింపబడాల్సిన టైం ఇది. సేవకుడుగా నీ కుటుంబం ఉజ్జీవింపబడాలి, నా కుటుంబం ఉజ్జీవింపబడాలి. డెస్పరేట్ నీడ్. సేవకులకి అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే కుటుంబంలో ఉద్యమం.
సంఘంలో ఉద్యోగం, అప్పుడు ఊరు ఉద్యోగం గురించి మాట్లాడదామండి. అప్పుడు రాష్ట్రాన్ని గురించి మాట్లాడదాం, దేశాన్ని గురించి మాట్లాడదాం. దేవుడు ఏం చెప్పాడు? నీ భార్యని ప్రేమించమన్నాడు, నీ భర్తకి లోబడమన్నాడు. లోబడే వాళ్ళు ఉంటే చేయొత్తండి ఇక్కడ.